హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దుర్గమ్మ గారి అబ్బాయి. దిస్ ఇస్ సన్నీ. నేను కోరుకొండ టెంపుల్ కి అయితే వెళ్ళానండి, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకోవడానికి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత పూజారి గారు ఏం చెప్పారంటే, ఈ కొండ ఎదురుగా ఉన్నటువంటి మరొక కొండ మీద ద్వాపర యుగంలో పాండవులు అయితే తపస్సు చేసుకునేవారంట. ఆ మాట విన్న తర్వాత వెంటనే ఆ కొండను చూడాలనిపించింది. ద్వాపర యుగంలో పాండవులు నిజంగా తపస్సు చేసుకునే వాళ్ళ, అక్కడ ఉన్నటువంటి కొండలో గుహలు ఎక్కడ ఉన్నాయని చెప్పేసి చూడాలనిపించింది. అందుకనే నేనే కాకుండా మీకు కూడా చూపించాలని వెళ్తున్నాను. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా మీకు చూపిస్తున్నాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మిస్ అవ్వకండి. పాండవుల కొండ, అక్కడ ఉన్నటువంటి గుహలు చూడడానికి పైకైతే వెళ్తున్నామండి. సో మెట్లు అయితే ఇలా ఉన్నాయండి. సో మెట్లు కొండపైకి వెళ్తున్నాం. మంచి ఎండ మామూలుగా లేదు. ఆల్రెడీ అక్కడ 600 పైగా మెట్లు ఎక్కాం. వెంటనే భోజనం చేసి మళ్ళీ మెట్లు ఎక్కడం అంటే కష్టం అని చెప్పుకోవాలి. హాయ్ అండి. అండ్ లక్ష్మీ నరసింహస్వామి గారి దేవాలయాన్ని కూడా మనం నిన్న చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు పాండవుల కొండ, దీన్ని కూడా ఇప్పుడు విజిట్ చేస్తున్నాం. అండ్ ఈ మెట్లు కూడా చాలా ఇదిగా ఉన్నాయి. అయినా కానీ పైకెక్కి అసలు పాండవుల కొండ, వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకునేవారంట ద్వాపర యుగంలో. సో ఇక్కడ ఆ గుహ, వాళ్ళు చేసుకున్నటువంటి తపస్సు చేసుకున్నటువంటి ఆ స్థలాన్ని కూడా మీకు ఈరోజు చూపించేస్తాను. గంట క్రితమే 615 మెట్లు ఎక్కించి వెంటనే భోజనం చేసిన తర్వాత మరొక కొండ ఎక్కిస్తున్నాను. పాపం వీడు బలైపోయాడండి. ఎక్కలేక చచ్చిపోతాడు. నా కోసం నన్ను తిట్టుకుంటున్నాడు లోపల ఘోరాది ఘోరంగా. హాయ్ చెప్పరా. పాపం వాడిని చూసి జాలి వేసినప్పటికీ నాకు కాస్త లోపల థ్రిల్లింగ్ గా ఉంది. మనం ఇరుక్కోవడమే కాదు, పక్కనోడు కూడా ఇరికించడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది. సో అంత పెద్ద కొండ ఎక్కాలి. మెట్లు చూసారా, ఆ పక్కనే ఎండ చూసారా, మామూలుగా లేదు. మాకు పులుసు కారిపోతుంది అనమాట. మా దరిద్రం కొట్టి మేము వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము ఇలా ఉంటుందని చెప్పేసి. ఇంకేదైతే ఏంది, పైకైతే ఎక్కసాగాం. సో బిర్యానీలు తిని 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 ఆయాసం వచ్చేస్తుందండి. నడవలేక చచ్చిపోతున్నాం పొట్టలు పెంచేసి. కానీ ఇదేమైనప్పటికీ ఎండలో ఒక అడ్వెంచర్ అని చెప్పుకోవాలి. ఇంకెన్ని మెట్లు ఎక్కాలరా స్వామి, ఎక్క కొద్ది మెట్లు కనబడుతూనే ఉన్నాయి కదరా. ఏదేమైనప్పటికీ నాకు మంచి థ్రిల్లింగ్ గా ఉందండి. ఈ టైంలో సిచ్యువేషన్ కి సంబంధం లేకుండా కొన్ని పాటలు అయితే నా మొదలు మెదులుతున్నాయి. ఆ సాంగ్ పేరు నాంపల్లి స్టేషన్ కాడ రాజోలింగో రాజోలింగా. నీకుందరా నా కొడక అనుకున్నాడు మా వాడు నన్ను చూసి. నేను ఏం పాపం చేశానని చెప్పరా ఈ కొండపైకి ఎక్కించి నన్ను చంపుతున్నావు అని చెప్పేసి మనసులో అనుకుంటున్నాడు. మనలో మన మాట అప్పుడప్పుడు ఫ్రెండ్స్ కి దోలు తెచ్చే ప్రోగ్రాంలు పెట్టాలి మామ. అమ్మో, ఇది 300 మెట్లు అంట. అసలు మామూలుగా లేదు. కానీ మీకోసం ఈరోజు అక్కడ 615, ఇప్పుడేమో 300 పైగా మెట్లు నాన్ స్టాప్గా మా వాడికి అక్కడే భోజనం పెట్టి నడిపించేస్తున్నాను. నా మీద బాగా బాగా పగ మీద ఉన్నాడు నా మీద. కానీ నాకు ఎక్కే కొద్ది ఊపి వస్తుంది. ఇక్కడ చూడండి, ఫైనలీ గుహల దగ్గరికి అయితే వచ్చాం మామ. పాండవుల గుహలు అంటారు కదా ఇవే. సో వాళ్ళు ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు ఏమో నాకు తెలియదు కానీ గుహలు మాత్రం ఇక్కడైతే ఉన్నాయి. సో గుహలు కూడా అచ్చం ఇల్లు కట్టి వదిలేసినట్టే ఉందండి. సో లోపలికైతే వెళ్ళాను, చూసారు కదా ఈ విధంగా ఉందండి. కానీ ఇక్కడ చూసారా లవర్స్ సుధా రేఖ ఏదో మొత్తానికి ఇద్దరు కలిసి పేరు రాసుకున్నారు మామ. ఇది ఏంటంటే ఈ మధ్య బాగా ఫ్యాషన్ అయిపోయింది. గోడ కనిపించినా ఏది కనిపించినా గానీ లవర్స్ పేరు రాసేసుకుంటున్నారు. పాండవులు తపస్సు చేసుకునే వాళ్ళు ఏమో నాకు తెలియదు గానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మారరు. గోడ కనిపిస్తే పాపం నింపేస్తారయ్యా పేర్లు రాసి దరిద్రంగా. మారరు ఇంకా ఇలాంటి వాళ్ళని. వద్దులే. వ్యూ చూడండి మామ ఎంత అద్భుతంగా ఉందో. కొండపైకి వచ్చిన తర్వాత వ్యూ చాలా బాగుంది కదా. చూడండి చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఎండలో వ్యూ చూపిస్తున్నావేంటరా దరిద్రుడా అని మాత్రం నన్ను తిట్టుకోకండి. మీకోసం చేస్తున్నా మామ, అడ్జస్ట్ అయ్యి ఎంకరేజ్ చేయండి. స్టార్టింగ్ లో 2 గుహలు చూసారు కదా, ఇక్కడ కూడా 2 గుహలు అయితే ఉన్నాయి చూడండి. వీడేంటి సైంటిస్ట్ లాగా తెగ పరిశోధిస్తున్నాడు. కాసేపు ఈ ఎండలో ఉంటే వీడికి ఊపిరాడదేమో. జీవితమే ఒక ఆట. పాండవులకి దూరిన ఒక రాక్షసుడు. బాగా హైయెస్ట్ హైట్ లోకి అయితే వెళ్తున్నాం. పాండవుల గుహ చూసారు కదా, పాండవులు ఉండేవారంట. ఇప్పుడు పైన ఇంకేముందో తెలీదు. మెట్లు అయితే ఉన్నాయి, కనెక్టివిటీ అండ్ స్టెప్స్ అయితే ఎక్కుతున్నాం. ఇక్కడ ఉన్నాయి మెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒక జంతువు తిరుగుతుంది. ఒకవేళ పులి వచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే మా వాడు ఒక దొంగ మొక్కలో ఉన్నాడు. ఫస్ట్ ఈయన తినేసి నమ్మలే గ్యాప్లో ఉంటుంది కాబట్టి ఈ లోపల నేను పారిపోవచ్చు. కొండపైన బ్లాక్ టైగర్. ఫైనలీ వచ్చేసాను కదా అనుకున్నాను, కానీ ఇంకా ఉంది. అందుకే పైకి వెళ్తున్నాను.
సో ఇక్కడైతే ఎవరు లేరండి. అండ్ లక్ష్మీ నరసింహ స్వామి గుడి వరకు వచ్చేసి అక్కడితో భక్తులు అయితే వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ పైకి అయితే ఒక ఫ్యామిలీ అయితే ఇప్పుడు వచ్చింది. వాళ్ళు చూసుకుని ఇప్పుడు నెమ్మదిగా దిగిపోతున్నారు. అండ్ మేమే ఇద్దరమే పైన కొండపైన అయితే ఉన్నాం. సో ఫైనల్ గా అయితే రావడం అయితే జరిగింది. అమ్మ బాబోయ్, ఆఖరికి పైకి ఎక్కామండి. కొండ చివరి పైకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ రావడం ఏదో కట్టడాలు కూల్చివేతలో మిగిలిపోయి శిథిలమైనటువంటి రాళ్ళు రప్పలు ఎలా కనబడతాయో అలా ఉందండి. నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, కొండ మీద ఏదో ఉంటదని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమీ లేదు. ఇక పైకి వెళ్తున్నాను ఏమన్నా కనిపిస్తుంది అని చెప్పి వచ్చిన తర్వాత రాళ్ళు పేర్చబడి ఏదో కట్టడాలు నిర్మించి కూల్ చేసిన తర్వాత ఎలా ఉంటాయండి అలా ఉంది. సో నేను చాలా అయితే డిసప్పాయింటెడ్ అయ్యాను. ఎందుకంటే నేను ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను, పైన ఇంకా పెద్ద గుహలు ఉంటాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. సో నేను అనుకున్నది అయితే జరగలేదు, డిసప్పాయింటెడ్ అయ్యాను. బాగా ఆలోచించి రియలైజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మా మొహాలకి ఇదే ఎక్కువ. ఈ సుందరమైన ప్రదేశంలో సూర్య భగవానుడు విజృంభిస్తున్న ఎండ దాటికి నల్ల కాకుల్లా తిరుగుతున్నాం. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే పేరు కొండ అయినప్పటికీ పైకి వచ్చిన తర్వాత కొండ పైన ఉన్నాననే ఉద్దేశం అయితే నాకు అనిపించట్లేదు. సో ఇదేంటి మంకీ ఎలా చూస్తుంది? హలో హాయ్ చిట్టికన్నా. ఇక్కడ హాయ్, నువ్వు ఆగు. ఏయ్ వీడి అరుపుకి కోతే బారిపోయిందండి. ఇక ఈ ప్రదేశం చూడండి. ఈ ప్రదేశం గురించి మీకు ఒక విషయం చెప్పాలి. ఇక్కడ పాండవులు నివసించేవారు, ఇక్కడ తపస్సు చేసుకునే వాళ్ళు. ఆ కథ కల్పితమో ఏమో నాకు తెలియదు కానీ ప్రశాంతతకి మారుపేరంటే బౌద్ధ మతం అండి. సో బౌద్ధ మత సన్యాసులు అయితే ఇక్కడ నివసించేవారంట. పూర్వం వాళ్ళు ఎక్కువగా ఇక్కడ తపస్సు చేసుకునేవారని, వాళ్ళు నిర్మించుకున్నటువంటి కట్టడాలు ఇప్పుడు ఇలా అయితే శిథిలమైపోయి ఉన్నాయి. ఎంత అద్భుతంగా నిర్మించుకున్నారో చూడండి. పేరుకు కొండ అయినప్పటికీ పైకి వచ్చిన తర్వాత కొండ మీద ఉన్నాననే ఫీలింగ్ అయితే నాకు కలగలేదు. చివరికి వచ్చి చూస్తే గానీ నాకు అర్థం కాలేదు కొండ మీద ఉన్నానని. సో అంత అద్భుతంగా నిర్మించుకున్నారు. కింద నేల మీద నడిచినట్టే ఉంది నాకు కొండ మీద కూడాను. ఎంత చదురు చేసుకున్నారో చూడండి. సో అంత అద్భుతంగా అయితే ఉంది. అప్పుడు ఇంకా బాగుండేదేమో. సో ఈ ఎదురుగా కనబడుతున్నటువంటి కొండను చూసారా, శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి టెంపుల్, కోరుకొండ టెంపుల్. సో ఆ కొండ దగ్గర నుంచి ఈ కొండకి మనకి కేంద్రం టూరిజం డెవలప్ చేయాలని చెప్పి ఏరియాలో కొన్ని నిధులను అయితే ప్రకటించిందండి. ఆ పనులు కూడా త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. ఆ కొండ నుంచి ఈ కొండకి అయితే రోప్ వచ్చే అవకాశం అయితే ఉంది. అద్భుతంగా ఉంటుందండి. మన దగ్గరలో ఉన్నటువంటి ఈస్ట్ గోదావరిలో కొండకి మనకి టూరిజం కూడా డెవలప్ అయితే జనాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అండ్ తిరిగే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి అడ్వెంచర్ గా అయితే ఉంటుంది. త్వరలో ఆ పనులు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మీలో ఎవరైనా కోరుకొండ టెంపుల్ కి సంబంధించినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి సంబంధించినటువంటి వీడియో నేను చేయడం అయితే జరిగింది. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే వెంటనే చూడండి, మన ఛానల్లో అయితే ఉంటుంది. ఇక ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది. ఇక వెళ్లే ముందు చివరిగా ఈ ప్రదేశం ఎలా ఉంటుందో ఒక వీడియో రూపంలో మీకు చూపిస్తున్నాను, చూడండి. ఈ ప్రదేశానికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే మాలాగా మిట్ట మధ్యాహ్నం దెయ్యాల్లాగా రాకుండా మార్నింగ్ 6-7 ఆ టైం ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటుంది కాబట్టి, వింటర్ సీజన్ కాబట్టి చూడడానికి కూడా విజువల్స్ అయితే చాలా బాగుంటుంది. కొండపైన ఉంటాం కాబట్టి. సో ఆ టైం కి అలా ప్లాన్ చేసుకోండి. వచ్చినప్పుడు ఒక కర్ర అండ్ వాటర్ బాటిల్స్ కూడా తెచ్చుకోండి. ఇక్కడ కోతులు కూడా ఎక్కువ ఉంటాయి, వాటర్ కూడా ఏమీ ఉండదు కాబట్టి ఈ రెండు ప్లాన్ చేసుకుని రండి. మీకు మంచి విజువల్స్ తో కూడినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా చేస్తారు, చాలా బాగుంటుంది. నేను ఇందాక సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు. ఈ చెట్టు పేరేంటో కనుక్కోమన్నాను, కింద కామెంట్ చేయండి. అంటే పేర్లు గోడల మీద రాస్తారు కానీ ఈ చెట్టు మీద కూడా రాస్తారు. ఒక్కటి కాదు, ప్రతి ఆకకి రాశారు ఐ లవ్ యూ అని, లవర్ పేర్లు. అబ్బో అబ్బో, ఏంట్రా ఇలా తయారయ్యారు, అసలు ఏం వదలట్లేదు కదరా. ఓరు నాయను, ఇలా ఉన్నారేంట్రా బాబు. సమాజం మొత్తం ప్రేమలో బతికేస్తుందంటే ఇదేనేమో. సో ఫైనల్ గా యుద్ధం ముగించుకుని ఈ ఎండలో మేమిద్దరం కిందకి వెళ్ళడం మొదలు పెట్టాం. సో ఒక పక్క నీరసం, ఒక పక్క దాహం, వాటర్ బాటిల్ కూడా లేదండి. దాహం తీరాలంటే కిందకి వెళ్లాల్సిందే. సో మా నడకని కిందకి మొదలు పెట్టాం. సో నడుస్తూ నడుస్తూ చూసారుగా విజువల్స్ ఇలా ఉందండి. కొండపైకి వచ్చిన తర్వాత బ్రతుకే మాయా జగమే ఆయా, ఈ గాలిలో జీవమింతేనయా. చూసారు కదా, ఇదే పాండవుల గుహలు అంటారు వీటిని. అండ్ ఇందాక సరిగ్గా చూసారా లేదో చూడండి. అండ్ ఆ పక్కన ఉన్నటువంటి వ్యూ చూడండి ఎంత బాగుందో. అండ్ ఈ వ్యూ పాయింట్కి మేమైతే మిట్ట మధ్యాహ్నం వచ్చాం, కానీ మీరు మాత్రం మార్నింగ్ టైమ్స్ రండి. అంటే రాజమండ్రి లోకాలిటీలో ఉన్నవారు కానీ, రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి పల్లెటూర్లు కానీ ఈ ప్లేస్కి వస్తే మార్నింగ్ టైమ్స్లో చాలా బాగుంటుంది. సో
మార్నింగ్ టైమ్స్ కానీ వస్తే మంచుతో ఉంటుంది కాబట్టి మీకు చూడడానికి కూడా బాగుంటుంది. సో ఎంత ఉన్నదండి, ఒక హాఫ్ అన్ అవర్లో మెట్లెక్కేస్తారు. ఒక అరౌండ్ మొత్తం కలిపి ఒక 300 మీటర్స్ మాత్రమే. సో మిస్ అవ్వకండి. మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి.